పిల్లల దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36, 37 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36, 37 వచనాలు. బోధకుడా ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. అందుకాయన నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. ప్రభునందులరా, మనం ఇక్కడ చదివిన ఈ వాక్య భాగములో ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాడు. ఏమిటి ఆ ప్రశ్న అంటే, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగాడు. ధర్మశాస్త్రంలో చాలా ఆజ్ఞలు ఉన్నాయి, కానీ వాటిల్లో ముఖ్యమైనది ఏది అని అడిగాడు. అప్పుడు ప్రభువు అతనితో ఏం చెప్పాడంటే, నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇదే మొదటిదియు ముఖ్యమైనదియు అని అన్నాడు. ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా దేవునితో సరి అయిన సంబంధంలోనికి రావాలి అనేది దేవుని ఉద్దేశం. దీన్నే మనం రిలేషన్షిప్ విత్ గాడ్ అని పిలుస్తాం. దేవునితో సరి అయిన సంబంధము. మనకు కొన్ని సంబంధాలు ఉంటాయండి. ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి వ్యక్తికి కొన్ని సంబంధాలు ఉంటాయి. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది దేవునితో నీకు సంబంధం ఉండాలి. దేవునితో సరి అయిన సంబంధాన్ని నీవు కలిగి ఉండాలి. ఈ దేవునితో సంబంధాన్ని నీవు కలిగి ఉంటే ఇక మిగిలినవి అన్నీ కూడా బాగుంటాయి. కానీ దేవునితో సంబంధం మనం చెడగొట్టుకుంటే మిగిలినవన్నీ దెబ్బతింటాయి. అది ఏదైనా సరే అది దెబ్బతింటది. ఇంగ్లాండ్ దేశము చాలా గొప్ప దేశం. ఆ దేశాన్ని దేవుడు బహుగా దీవించాడు. ప్రపంచంలో దాదాపు ప్రపంచం మొత్తాన్ని, అంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలని ఆ ఇంగ్లాండ్ దేశము పరిపాలించింది. ఒకప్పుడు మన భారతదేశాన్ని కూడా
దాదాపు 200 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు. మరి ఎలాగో అన్ని దేశాలని పరిపాలించారు వారు. ఇలా ప్రపంచం మొత్తాన్ని పరిపాలించే ఆ అధికారమో ఆ బలమో వారికి ఎక్కడిది అని అంటే, ఆ టైంలో ఆ దేశంలో ఉన్న ప్రభుత్వంతో సహా, అంటే రాజులు రాణులు పరిపాలించే వారితో సహా ఈ జీవాధిపతి అయిన యేసుక్రీస్తును వారు ఆరాధన చేసేవాళ్ళు. ఆ దేశం మొత్తం మీద ఏ పట్టణంలో కానీ, ఏ గ్రామంలో కానీ, ఏ వీధిలో కానీ యేసుక్రీస్తు నామము తప్ప వేరొక నామము లేదు. వేరే భజన లేదు, వేరే పూజ లేదు. యేసుక్రీస్తు నామమే దేశమంతా స్తుతించాలి, ఆరాధన చేయాలి. అది ఆ దినాలలో దేశం యొక్క కట్టడ. తర్వాత దేశమంతా కూడా ఒక టైం ప్రకారం ప్రార్థన చేయాలి. ఏ పట్టణంలోనన్నా ఉండు, కానీ వారందరూ తెల్లవారుజామున 4 గంటలకే లేచి 6 గంటల వరకు, అనగా 2 గంటలు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. అది ఆ రాణి యొక్క శాసనం. అది ఇంగ్లాండ్ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు తెల్లవారుజామున ప్రార్థన చేయాలి అనేది ఒక శాసనం అప్పుడు. అందువలన అందరూ ఒకేసారి దేశమంతా ప్రార్థన చేసేవాళ్ళు. అలాగూ ప్రార్థన చేస్తూ దేవునిని ఘనపరిచారు వాళ్ళు. ఆ ఇంగ్లాండ్ దేశం యొక్క చరిత్ర చదివితే ప్రియులరా, ఎక్కడ చూసినా కూడా ప్రార్థన వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చారు. అందువలన దేవుడు ఆ దేశాన్ని లేవనెత్తాడు. ప్రపంచం మొత్తం వాళ్ళ స్వాధీనంలోకి వెళ్ళేటట్లుగా చేశాడు. గమనించండి, దేవునితో నువ్వు సరైన సంబంధం కలిగి ఉండాలి. నీ కుటుంబము దీవించబడాలన్నా నువ్వు దేవునితో సంబంధం ఉండాలి. నీ పనులు, చేతి పనులు ఆశీర్వదించబడాలంటే నువ్వు దేవునితో సంబంధం ఉండాలి. నీ పొలములో పంటలు మంచిగా పండాలి అనంటే దేవునితో నీకు సంబంధం ఉండాలి. నీ పిల్లలు ఆశీర్వదించబడాలి అనంటే, నీ సమస్యలు పోవాలి అనంటే నీవు దేవునితో సంబంధం ఉండాలి. అనగా నీకు దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి మిగిలినవన్నీ కూడా సెట్ రైట్ అవుతా ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకో. నువ్వు వేరే అపోహలు ఊహించుకోబాకు. నా తెలివితో, నా టాలెంట్స్తో ఏదో చేస్తానని అనుకోబాకు. నీకు దేవునితో సంబంధం ఉన్నప్పుడే మిగిలినవి సైడ్గా నీకు ఉండవలసినవి అన్నీ సెట్ రైట్ అవుతాయి. ఏదైనా నీకు నష్టము జరిగినా, శోధన జరిగినా నువ్వు వెంటనే గ్రహించుకోవాల్సింది ఏమిటంటే, దేవునితో నేను సరిగ్గా ఉన్నానా లేక దేవునికి దూరం అవుతున్నానా నువ్వు ఆలోచన చేసుకోవాలి. అందుకనే ప్రభు ఈ వ్యక్తితో అంటా ఉన్నాడు, అయా బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏంటో చెప్పయ్యా అని అడిగాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు,
నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ దేవుడైన ప్రభువును, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదియే. ఇది ముఖ్యమైనది మొదటిదియునైన ఆజ్ఞ. ఈ దినము మనము ఆశీర్వాదకరముగా మారటానికి మన సంబంధాలు ఎలా ఉండాలి అనే అంశాన్ని మీకు ఈ దినం బోధిస్తున్నాను. ప్రతి మనిషికి కొన్ని సంబంధాలు ఉంటాయి. ఆ సంబంధాలు కరెక్ట్గా ఉంటేనే నీవు ఆశీర్వాదకరంగా మారతావు, నీవు అనుకున్నది సాధిస్తావు. ఈ సంబంధాలని ఎక్కడ బ్రేక్ చేసావో, ఎక్కడైనా బ్రేక్ అయిందో అక్కడ నువ్వు దెబ్బతింటావు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైనది, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది మొదటిది ఏమిటి అనంటే దేవునితో సంబంధాన్ని, రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో సంబంధాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని స్వరం వింటూ, దేవుని పనిని చేస్తూ, దేవుని వాక్యాన్ని చదువుతూ, దినదినము దేవునిలో ప్రార్థన చేస్తూ, నీ కుటుంబం అంతా మోకరించి కుటుంబ ఆరాధన చేస్తూ, ఆయన మాటకు లోబడుచు, ఎప్పుడైతే ఆ ఇంగ్లాండ్ దేశస్థులందరూ దేవుని మాట విన్నప్పుడు ఆ దేశాన్ని ప్రపంచంలో అగ్రగణ్య దేశముగా ఎలాగూ దేవుడు చేశాడో, దేవుని మాట విన్నప్పుడు అలాగూ నీవు ఒక అగ్రగణ్య స్థాయికి రావాలి అనంటే, ఒక శ్రేష్టమైన జీవితాన్ని నువ్వు జీవించాలి అనంటే దేవునితో నువ్వు సరిగ్గా ఉండాలి. ప్రభు అంటున్నాడు, నీవు దేవునితో సరిగ్గా ఉండటం అంటే నీ పూర్ణ మనస్సుతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో నీవు దేవుణ్ణి ప్రేమించు. నీవేదైనా ప్రేమిస్తున్నావు అని అనుకో, నీవు ప్రేమించే వాటన్నిటికంటే కూడా దేవునిని ప్రేమించడం హైలైట్లో ఉండాలి. దేవుణ్ణి ప్రేమించడం అనేది ఉన్నత స్థితిలో ఉండాలి. నీకు మ్యూజిక్ నేర్చుకుంటా ఉంటే నీవు ప్లే చేసే గిటార్ ఉంటుంది, ఆ గిటార్ కంటే కూడా నువ్వు దేవుని ఎక్కువగా ప్రేమించాలి. ఒకవేళ నువ్వు పొలం పనులు చేసుకుంటావంటే ఇదే నా జీవనం అని పొలాన్ని ప్రేమిస్తావు, ఆ పొలము కంటే కూడా నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. నీకు జీవనోపాధికి ఏ పని నువ్వు చేస్తున్నావో ఇదే ముఖ్యం అనుకోబాకు, దానికంటే కూడా నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలంటే అక్కడ నుండి సకల ఆశీర్వాదాలు నీ చుట్టూ వ్యాపిస్తూ ఉంటాయి. నీ కుటుంబంలోనికి అవి వ్యాపిస్తాయి, నీ ఆత్మీయ జీవితంలోనికి అవి వ్యాపిస్తాయి. అందుకనే బైబిల్లో ఇద్దరు వ్యక్తుల గురించి ఒకే సాక్ష్యం రాయబడి ఉంది. అదేమిటి అనంటే, నిండు మనస్సుతో వారు దేవునిని ప్రేమించారు. ఏ మనస్సుతోనండి? ఏ మనస్సుతో చెప్పండి? నిండు మనస్సు అంటే ఏమి వెలితి లేదు. కానా ఊర్లో వివాహము జరుగుతూ ఉన్నప్పుడు రాతి బాణల నిండా నీళ్లు నింపండి అని యేసు ప్రభు వారు చెప్పినప్పుడు
ఆ రాతి బాణల అంచుల వరకు నీళ్లు నింపారంట. అంటే ఇంకొక చుక్క నీళ్లు రాతి బాణలో పోసినా అవి పొర్లిపోతాయి, అంతవరకు నింపారు. అంటే దేవుడు చెప్పిన మాటను నిండు మనసుతో చేశారు. సోదరుడా సోదరి, నీవు నిండు మనస్సుతో దేవునిని ప్రేమించటము, దేవుని పనిని చేయటము నేర్చుకుంటే అక్కడ నుండి నీకు దేవుని ఆశీర్వాదం ప్రారంభమవుతుంది. అందుకనే దేవునితో ఆ సంబంధాన్ని నువ్వు మెయింటైన్ చేసుకోవాలి. ఒకవేళ ఆ విషయంలో ఏమైనా తప్పిపోయావేమో పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ ఇప్పటికే ఆ రిలేషన్షిప్లో ఏమైనా దెబ్బతిన్నావేమో, వెనకంజి వేస్తున్నావేమో పరిశీలన చేసుకోవాలి. చెక్ చేసుకోవడం అనేది ఎప్పుడు కూడా క్షేమం. చెక్ చేసుకోకుండా ఏదో బిర్రుగా సాగిపోతా ఉన్నాం అనుకో, ఎక్కడో తెగుతుంది ఆ సంబంధం. అందుకనే తెగే వరకు వెళ్ళకూడదు ఏది కూడా. నువ్వు చెక్ చేసుకుంటూ పరిశీలన చేసుకోవాలి. కావున మనకు దేవుని ఆశీర్వాదాలు రావాలి అనంటే మొదటి విషయము, దేవునిని నువ్వు ప్రేమించాలి, దేవుని పనిని నువ్వు ప్రేమించాలి, దేవుని పరిచర్యను నువ్వు ప్రేమించాలి, దేవుని సేవను నువ్వు ప్రేమించాలి, దేవుని సంఘాన్ని నువ్వు ప్రేమించాలి. అలాగే దేవుని పనిలో ముందంజగా మొదటిగా ఉండాలి అనేది నీ యొక్క ఆకలి, నీ యొక్క ఆలోచన అయి ఉండాలి. అప్పుడు నువ్వు దేవునితో సరైన సంబంధంలో ఉన్నావని దేవుడు గుర్తించి దేవుని ఆశీర్వాదాలు నీకు ఇస్తాడు. తర్వాత ఇంకా కొన్ని సంబంధాలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలండి. అదేమిటి అనంటే, దేవునితో నువ్వు సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు ఇక ఎప్పుడు నాకు దేవుడు ఒక్కడు ఉంటే చాలు, ఇక నాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదు అని నీ కుటుంబాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. కుటుంబాన్ని కూడా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రిలేషన్షిప్ను కూడా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడు నీకు ఒక భార్యనిచ్చాడు, దేవుడు నీకు ఒక భర్తనిచ్చాడు. నీ భార్యను నువ్వు ప్రేమించాలి, నీ భర్తను నువ్వు ప్రేమించాలి. దేవుణ్ణే ప్రేమిస్తాను, నా భార్యను ప్రేమించొద్దంటే కుటుంబ సంబంధం దెబ్బతింటది. నా భర్తను నేను ప్రేమించను, నాకు దేవుడంటే ఇష్టమే అంటే ఫ్యామిలీ దెబ్బతింటది. అంటే ఇది రెండవ రిలేషన్షిప్. ఇదేంటంటే రిలేషన్షిప్ విత్ ఫ్యామిలీ. నీ కుటుంబంతో సంబంధం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. అనగా దేవుని తరువాత నీవు ప్రేమించాల్సిన వ్యక్తి ఎవరైనా ఉంటే నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు,